ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహును ఆకాశానికి ఎత్తేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ను ప్రమాదకరమైన గాయం నుంచి బయటకు తెచ్చేందుకు అద్భుతంగా పనిచేశారని చెప్పుకొచ్చారు. నేతన్యాహు యుద్ధకాల ప్రధాని అని, ఆయన లేకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు ఉనికిలో ఉండేది కాదన్నారు. ట్రంప్ పొగడ్తలతో చిరునవ్వులు చిందించిన నేతన్యాహు, ట్రంప్ లాంటి మిత్రుడు ఇజ్రాయెల్కు మరొకడు లేరన్నారు. గాజా శాంతి ప్రణాళికల్లో భాగంగా ఫ్లోరిడాకు వెళ్లిన నేతన్యాహుకు ఘన స్వాగతం పలికారు ట్రంప్. గాజాలో కాల్పుల విరమణ ప్రణాళిక రెండో దశకు వెళ్లాలంటే హమాస్ ఆయుధాలను వీడాల్సిందేనని స్పష్టం చేశారు ట్రంప్. పనుల పనిగా ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ కార్యకలాపాలు పునరుద్ధరిస్తే ఎలాంటి దాడులు చేసేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ఈసారి తాము చేసే దాడులు గతంలో కంటే భయంకరంగా ఉంటాయని హెచ్చరించారు ట్రంప్. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెబుతూనే ఉన్నారు ట్రంప్. తాజాగా నేతన్యాహుతో జరిగిన సమావేశంలోనూ ఆ అంశంపై మాట్లాడారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపినా తనకు క్రెడిట్ రాలేదని వాపోయారు. అటు గాజాలో తాను చేస్తున్న శాంతి ప్రయత్నాలకు కూడా గుర్తింపు రావటం లేదని అసహనాన్ని వ్యక్తం చేశారు ట్రంప్. గాజా శాంతి చర్చలపై సమావేశం తర్వాత ట్రంప్, నేతన్యాహు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రంప్కు ఇజ్రాయెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించారు నేతన్యాహు. 80 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ జాతీయుడు కాని వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వనున్నట్లుగా తెలిపారాయన.